బాబా విత్ విమెన్ మండలి, స్త్రీ మండలితో బాబా అంటే నవజీవనము గురించి తొలిసారిగా స్త్రీ మండలికి ప్రకటన చేసిన సందర్భము అది. ద నెక్స్ట్ డే August 16th, Baba arrived by car from Mehrabad and started up the hill to Upper Mehrabad to meet with the women mandali, including Manu, who he had insisted attend. మనం ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. బాబా పంచగని వెళ్ళి తిరిగి వస్తూ పప్పా జస్సావాలా బింద్రావాలా అనేటువంటి ఇంట్లో ఆగి అక్కడ తిరిగి వెళ్ళిపోతూ ఇరిచి చెల్లెలు మనుని నువ్వు కూడా రా, ఎందుకని నవజీవనం గురించి ఓ పెద్ద మీటింగ్ ఉంది, అక్కడ నువ్వు కూడా ఉండాలి అని తీసుకొచ్చారు. సో ఆవిడ్ని స్త్రీ మండలి వాళ్ళని కలవడం కోసము మెహరాజాద్ నుంచి కారులో వచ్చిన బాబా కొండ మీదకి వెళ్ళి అక్కడ వీళ్ళని when the women saw him coming up the hill, a bell was rung as a signal for everyone to gather. బాబా నడుచుకుంటూ వస్తున్నారు కొండ మీదకి కార్ది. బాబాను చూశారు వీళ్ళు, వెంటనే బెల్ కొట్టేశారు, బాబా వచ్చేస్తున్నారు, అందరూ రెడీగా ఉండాలి, గ్యాదర్ అయ్యి ఒక చోట. లుకింగ్ రేడియంట్ అండ్ స్మైలింగ్, చాలా వెలిగిపోతూ ఉన్నాడు ప్రభు చిరునవ్వుతో. బాబా ఎంటర్డ్ ది కాంపౌండ్ అండ్ వాక్డ్ టు ది ఈస్ట్ రూమ్ ఆఫ్ ద లార్జ్ కన్వర్టెడ్ వాటర్ ట్యాంక్. అక్కడ ఆ వాటర్ ట్యాంక్ బిల్డింగ్, మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఉంది కదండి, దానిలో ఈస్ట్ రూమ్ అని అంటారు. ఆ రూమ్లోనికి అడుగు పెట్టారు. వన్స్ ఇన్సైడ్ హీ సాట్ డౌన్ అండ్ మెహరాజ్ బెడ్. లోపలికి వెళ్ళగానే మెహరా మంచం ఉంది అక్కడ, దాని మీద కూర్చున్నారు ఆయన. ఏ సింపుల్ ఐరన్ కాట్, అంటే అది ఏదో సింహాసనంలాగా ఉంటుంది అనుకుంటున్నారేమో, అది మామూలు ఇనప మంచం. మనం డి హాస్టల్లో పడుకుంటాం చూడండి, అలాంటి ఒక ఇనప పైపుతో చేసిన మంచమే అది. దాని మీద బాబా కూర్చున్నారు. ద విమెన్ 21 ఆల్ టుగెదర్, 21 మంది ఆ స్త్రీ మండలి సభ్యులు అప్పుడు ఉన్నవాడు. గ్యాదర్డ్ అరౌండ్ హిమ్, బాబా చుట్టూ ఆ 21 మంది నుంచున్నారు. సిట్టింగ్ ఆన్ స్మాల్ స్టూల్స్ అండ్ నియర్ బై బెడ్, చిన్న చిన్న స్టూల్స్ ఉండేవి. ఇప్పుడు కూడా మీరు ఆ టిన్ షర్ట్లోకి వెళితే ఆ స్క్వేర్ స్టూల్స్ ఉంటాయి, అవి స్త్రీలందరికీ ఉండేవి. బాబా ఆ టిన్ షర్ట్లోకి వచ్చి ఆ గద్దె మీద కూర్చోగానే వీళ్ళందరూ ఎవడు స్టూల్ వాడు తెచ్చుకొని బాబా దగ్గర కూర్చునేవారు. అప్పుడు సత్యప్రేమ సందేశాలు ఇస్తూ ఉండేవాడు ప్రభు. అంచేది వీళ్ళందరూ ఆ స్టూల్స్ తెచ్చుకొని ఆ బాబా చుట్టూ వేసుకొని కూర్చున్నారు. వీళ్ళందరూ మనీ బెడ్ కూడా ఎప్పుడూ ఉంటుంది, మొట్టమొదటి నుంచి అదే అలవాటు. ఆ బెడ్ల మీద కూడా కొంతమంది సర్దుకొని కూర్చున్నారు. దే ఇంక్లూడెడ్ మెహ్రా, ఎవరెవరయ్యా అంటే చెప్తున్నాడు. మెహ్రా, మణి, డాక్టర్ గోహర్, మెహరు, నజా అండ్ వాలు హూ హ్యాడ్ కమ్ ఫ్రమ్ మెహరాజాద్. ఈ మెహరాజాద్లో ఉంటే వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళు కూడా అక్కడికి వచ్చి చేరిపోయారు. దోజ్ లివింగ్ ఇట్ మెహరాబాద్ ఇంక్లూడెడ్, మరి అప్పటికే మెహరాబాద్లో మకా ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు? ఖుర్షద్ అంటే చిన్న ఖుర్షద్, సునామసి అంటే ఖుర్షద్ తల్లి, రానో, కిట్టిదేవి, మన్సారి, కాకు, కాకు అంటే విష్ణు మాస్టర్ తల్లి, కేటి అండ్ మను జస్సావాలా. వీళ్ళు మెహరాబాదులో శాశ్వతంగా మకా ఉంటూ ఉన్నవాళ్ళు. పైన చెప్పుకున్న వాళ్ళు మెహరాజాద్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇన్ అడిషన్ దేర్ వర్ కైకోబార్స్ వైఫ్ జరబాయి అండ్ హిజ్ డాటర్స్ మెహరు, జాలు అండ్ గులు. బాబా సమాధి వెనుక పొడవుగా ఒక ఎర్ర రంగు వేసినటువంటి బంగ్లా ఉంది. దానిలో కైకోబాద్ దస్తూర్ అతని యొక్క కుటుంబము దానిలో ఉండేవారు. అతని భార్య జరబాయి, 3 కూతుళ్ళు, 2 లావుగా గౌన్లు వేసి ఉండేవారు. చూడండి, మనం చాలా ఏళ్ళుగా చూసేవాళ్ళం. ఈ మధ్యనే చనిపోయారు వాళ్ళు. జాలు, గులు వాళ్ళే 2. పెద్ద ఆవిడ మెహరు, ఆవిడ చనిపోయింది ఫైర్ యాక్సిడెంట్లో. ఈ 3 కూతుళ్ళు, ఈ తల్లి, వాళ్ళు కూడా ఈ సమావేశానికి వచ్చారు. బైదుల్ వైఫ్ సల్తూన్ ఆల్సో కేమ్ విత్ హర్ డాటర్స్ దౌలా అండ్ సర్వార్. అలాగే బాబా మండలి సభ్యుడైన బైదుల్ భార్య, 2 కూతుళ్ళు కూడా బాబా చుట్టూ కూర్చున్న వాళ్లలో ఉన్నారు. మెహ్రా సాట్ అనే లో స్టూల్ బిసైడ్ బాబా. బాబా పక్కనే కొంచెం నేల మీద ఉన్న చిన్న స్టూల్ లాగా ఉంది, దాని మీద మెహ్రా కూర్చుంది. వైల్ మణి రెడ్ అవుట్ వాట్ బాబా డిక్టేటెడ్ ఆన్ ద ఆల్ఫాబెట్ బోర్డ్. మణి బాబా పక్కనే నుంచుంది. అక్షర ఫలకం మీద బాబా ఏమి చూపెడుతున్నారో అవి చదివి అందరికీ చెప్తుంది. ఎక్స్పర్ట్ ఆవిడ మణి. బాబా అక్షర ఫలకాన్ని చదవడంలో, బాబా సౌజ్ఞలను మనకు అర్థమయ్యేలా చెప్పడంలో ఎక్స్పర్ట్. బాబా ఆస్క్డ్ దట్ ద డోర్ బిల్ లాక్డ్. మొట్టమొదటి బాబా అన్నారు, లోపలికి బోల్ట్ వేసేయండి, తలుపు తాళం వేసేయండి. లాక్డ్, తాళం వేసేయమన్నారు. సంథింగ్ అన్హెర్డ్ ఆఫ్ బిఫోర్ ఎట్ ఏ మీటింగ్. వీళ్ళంతా ముందు గుండెల్లో రాయి పడిపోయింది. తాళం వేసేయమంటున్నాడు. ఇది వరకు ఎప్పుడు ఇలా అనలేదు బాబా. తాళమే ఏకంగా తాళం వేసేయమంటున్నారు.
ఏమిటి ప్రమాదం అని వీళ్ళకి కొంచెం గుండెల్లో రాయి పడింది. Although Baba had been smiling as he entered the room, now his mood was so profoundly serious that most of the women actually felt frightened. బాబా కారు దిగ్గానే నడుచుకుని లోపలికి రాగానే నవ్వుతూనే లోపలికి వచ్చారు ఆయన. కానీ ఇప్పుడు చూస్తే ఆ నవ్వు చెరిగిపోయింది, చాలా గంభీరంగా అయిపోయారు. ఆయన మొహం చూసి లోపల దడ మొదలైంది చాలామంది స్త్రీ మండలి వాళ్ళకి. ఈవెన్ దో మోస్ట్ హ్యాడ్ నథింగ్ అబౌట్ ది న్యూ లైఫ్. చాలా మందికి ఇంకా నవజీవనం గురించి వినలేదు. బహుశా మెహరా లాంటి వాళ్ళు ఒకరిద్దరు వినుండొచ్చుగాక. బాబా బిగ్యాన్. సో మొట్టమొదట అక్షర ఫలకం మీద బాబా ఇలా మొదలుపెట్టారు, ప్రామిస్ మీ దట్ యూ విల్ డూ యాజ్ ఐ సే. మొట్టమొదటి మీ అందరి దగ్గర నుంచి నాకు ఒక వాగ్దానం కావాలి. నేను ఏది చెబితే అది చెయ్యడానికి మీరు సిద్ధము అని నాకు వాగ్దానం కావాలి మీ నుంచి. He said this without explaining what might be expected of them. అంటే మీ నుంచి నేను ఏమి కోరుతున్నా నేనేం చెప్పలేను, ముందు మాట ఇచ్చేయమంటున్నాడు ఆయన. నాకు ఇది కావాలి, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పిన తర్వాత ఎవడైనా మాట అడుగుతాడు, కానీ అదేమి చెప్పలేదు ఆయన. ముందు నాకు మాట ఇచ్చేయండి. He then held out his hand. ఇలా చెయ్యి ముందు పెట్టారు. And each of the women came before Baba and put her hand in his to confirm the promise. బాబా చేతుల్లో ప్రతి స్త్రీమండలి సభ్యురాలు వచ్చి అలాగే బాబా అని చేతిలో ఇలా చెయ్యి వేసి ప్రమాణం చేసి అప్పుడు వెనక్కి మళ్ళీ నెక్స్ట్ అలాగ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నువ్వు ఏమి చెబితే దానికి సిద్ధం. ఓన్లీ కుర్షియర్, వన్ ఆఫ్ ది వెరీ ఎర్లియస్ట్ డిసైపుల్ విమెన్ మండలి, రిఫ్యూజ్ టు కమ్ ఫార్వర్డ్. అందరూ ఒట్టేసేసారు, ఒక్క ఆవిడ మాత్రం ముందుకు రాలేదు. తొలి శిష్యులలో ఒక్కరితైనటువంటి కుర్షియర్, మెహరా కంటే కూడా సీనియర్ ఆవిడ. నిజంగా చెప్పాలంటే ఆమె తల్లి సోనామాసి ఆవిడ కలిసి మెహరా కంటే ముందుగానే బాబా పరిధిలోనికి వచ్చినట్టు ఆవిడ వెనక్కి ఉండిపోయింది, వెళ్ళలేదు ఎదరికి. విత్ అట్మోస్ట్ సీరియస్నెస్ బాబా లుక్డ్ ఎట్ హర్. చాలా గంభీరంగా అంటే ఆవేదనతో బాబా ఆవిడకేసి చూశారంటే నువ్వు ఒట్టేయవా నువ్వు. అండ్ షీ లుక్డ్ ఎట్ హిమ్ బట్ హెర్ రిజాల్వ్ వాజ్ ఫామ్. ఆవిడ కూడా బాబా కేసు చూసింది, లేదు బాబా నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒట్టు వెయ్యను అన్నట్టుగానే ఆవిడ చూపు చూసి బాబా కేసి చూసింది. ఏమైనా సరే నేను సిద్ధం అని బాబా కేసి చూసింది ఆవిడ. ది అదర్ విమెన్ వర్ షాక్. మిగిలిన వాళ్ళందరూ హడిలిపోయారు, ఇదేంటిది, ఇన్నాళ్ళు బాబా దగ్గర ఉంటున్నాం, నువ్వేం చెప్తే చేయడానికి మేము రెడీ అని మన అందరూ అనేసాం, ఈ ఒక్క ఆవిడే అంటలేదు, అయ్యో అని వాళ్ళు నొచ్చుకున్నారు మిగిలిన స్త్రీలందరూ కూడా. అండ్ అర్జున్ కుర్షేద్ టు గివ్ హిమ్ హెర్ ప్రామిస్. దగ్గరికి వెళ్ళి ఇలా పొడిచాడు, వెళ్ళి బాబా చేతిలో ఓటేసి వెళ్ళి అని వాళ్ళు ఆవిడ్ని ముందుకు తోస్తూ ఉన్నారు. దెన్ బాబా బిగాన్ పర్సుయేడింగ్ హెర్. పాపం బాబాయే స్వయంగా ఆవిడ్ని బ్రతిమాలడం మొదలుపెట్టారు. సేయింగ్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డిసైపుల్ టు డూ వాట్ ఎవర్ ది మాస్టర్ సేస్. మీరంతా నా శిష్యులు కదా, నేను మీకు గురువుని కదా, గురువు ఏది చెబితే అది పాటించడము శిష్యుడి కనీస ధర్మం కాదా అని ఆయనే మళ్ళీ మెత్తబెట్టారు. బట్ బాబా షీ కన్ఫెస్డ్ ఫైనల్లీ ఆవిడ. కానీ బాబా ఒక్క మాట నన్ను చెప్పని అంటుంది ఆవిడ. ఐ ఫీల్ యు ఆర్ గోయింగ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ. నువ్వేదో ప్రమాదం తెచ్చిపెట్టేస్తావు, నువ్వు నన్ను శాశ్వతంగా విడదీసేస్తావేమో నీ నుంచి అని భయం నాకు, అందుకని నేను ఒట్టేయడానికి సిద్ధంగా లేను అంది. హీ పర్సిస్టెడ్ ఇన్ ట్రైయింగ్ టు చేంజ్ హెర్ మైండ్ బట్ షీ రెస్పాండెడ్ సేయింగ్. పాపం బాబా ఇంకా అలా కాదు, అవన్నీ పక్కన పెట్టు, ముందు నా మాట ముఖ్యమా కదా అని చెప్పడానికి బాబా ప్రయత్నం చేస్తూ ఉండగా ఆవిడ మళ్ళీ ఇలా ప్రాధేయపడింది. ఐఎమ్ కన్విన్స్డ్ దట్ యు ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ మీ, సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ప్రామిస్. లేదు బాబా, నువ్వు వేరే ఉపద్రవం తెచ్చి పెట్టేస్తావు, శాశ్వతంగా నీ నుంచి దూరం చేసేస్తావు నన్ను, ఇక నేను ఒట్టించి ఏం ఉపయోగం నాకు, నీ సన్నిధానమే పోయిన తర్వాత. దోస్ హు ఆర్ బౌండ్ బై మై ఇన్స్ట్రక్షన్ కెన్ నెవర్ బి సెపరేట్ ఫ్రమ్ మీ. ఎవడైతే నా మాట తూచా తప్పకుండా ఆచరించి కట్టుబడి ఉంటాడో ఎప్పటికీ వాడు నా నుంచి దూరము కాడు. టు కీప్ యూ నియర్ మీ ఐఎమ్ సీకింగ్ యువర్ ప్రామిస్.
అంచేత ఎప్పటికీ నీవు నాకు దగ్గరగానే ఉండేలా చెయ్యాలంటే నీవు నాకు మాట ఇవ్వాల్సి ఉంటుంది. దేర్ వాజ్ ఎ గ్రేట్ టెన్షన్ ఇన్ ది రూమ్. ఆ అమ్మాయి మాట్లాడటం లేదు, మిగిలిన వాళ్ళంతా టెన్షన్లో ఉన్నారు. ఏం చేస్తుంది, వెళుతుందా లేదా? ఇదే వాతావరణం, అందరూ ఆవిడకేసి చూస్తూ ఉన్నారు. ఆవిడ అలా గాబరాగానే నుంచెని ఉంది. సడన్లీ ఫ్రమ్ డీప్ విత్ ఇన్ హెర్ ఖుర్షద్ ఫెల్ట్ ఎ ప్రొఫౌండ్ కంపాషన్ ఫర్ బాబా దట్ మూవ్డ్ హెర్ టు ఫైనల్లీ కమ్ ఫార్వర్డ్. ఆవిడ హృదయాంతరాళాల్లో నుంచి ఒక అనుభూతి కలిగింది పాపం బాబా కోసం. అయ్యో అని వెంటనే ముందుకు అడుగేసుకుని బాబా దగ్గరికి వెళ్ళిపోయింది. బాబా వాజ్ వెరీ ప్లీజ్డ్ అండ్ గేవ్ హర్ ఎ లాంగ్ వార్మ్ ఎంబ్రేస్. ఆయన ముగ్ధురైపోయాడు బాబా. ఆఖరికి ఆవిడకి అదే చెలించిపోవడం వల్ల దగ్గరికి తీసుకొని ఆలింగనం ఇచ్చాడు ప్రభు. ఖుర్షద్ స్పాంటేనియస్లీ బిగాన్ వీపింగ్. పాపం ఆవిడ బాబాని ఆలింగనం చేసుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆవిడ. బట్ బాబా టోల్డ్ హర్, బాబా ఆవిడని ఓదారుస్తూ ఇలా అన్నారు, డోంట్ క్రై, లాఫ్. అలా ఏడవకూడదు, నవ్వాలి. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ బీయింగ్ కట్ ఇన్ టు పీసెస్, షో ఎ స్మైల్ అవుట్ సైడ్ ఆన్ యువర్ ఫేస్. నిన్ను ముక్కలుగా నీ గురువు నిన్ను నరికేస్తూ ఉన్నా నీ మొహం మీద చిరునవ్వు చెదరిపోకూడదు, గుర్తుపెట్టుకో అన్నారు బాబా. మరొక సందర్భంలో అన్నారు, నీ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా కూడా చిరునవ్వు చెదరిపోకూడదు అని మరొక సందర్భంలో బాబా చెప్పారు. ఇన్ లవ్ దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బ్రేవరీ. ధైర్యం, సత్తా అంటే ప్రేమ భాషలో అర్థం ఏమిటంటే ఇది, నీ గురువు నిన్ను ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నా తట్టుకొని నిలబడగలగడమే. అందుకని బోర విరుచుకొని కత్తి పట్టుకొని ఇది కాదు. ఇదే బ్రేవరీ అంటే ధైర్యము అంటే దాని అర్థము. ఖుర్షద్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్మైల్. అలా ఏడుస్తూనే నవ్వడానికి ప్రయత్నం కూడా చేసిన పాపం ఖుర్షద్. ఎందుకని బాబా యొక్క ఆజ్ఞ ప్రకారం. బాబా దెన్ లుక్డ్ ఎట్ ఆల్ ద విమెన్. అందరు ఆడోళ్ళ మొహాల్లోకి చూశారు బాబా. టెలింగ్ దెమ్ వాట్ జెమ్స్ దే వర్ టు రిమైన్ డివోటెడ్ టు హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ హౌ ఫార్చునేట్ దే వర్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ ది ఆశ్రమ్ అండ్ టు హ్యావ్ ఎంజాయిడ్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఫర్ సో లాంగ్. అప్పుడు బాబా అన్నారు, ఎంత గొప్పవాళ్ళు మీరందరూ, ఆణిముత్యాలు లాంటి వాళ్ళు ఒక్కొక్కడు అనేక సంవత్సరాలుగా ప్రాపంచిక సుఖాలన్నీ పక్కన పెట్టి కేవలం నా కోసము జీవిస్తూ నా భౌతిక సన్నిధానమును అనుభవిస్తూ ఇన్నేళ్లు గడపగలగడం ఎంత భాగ్యం మీది, ఎంత అదృష్టం మీది. నౌ యూ విల్ ఆల్ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ మై వర్క్. నేను ఇప్పుడు కోరేది ఏమిటంటే నా విశ్వ కార్యక్రమములో మీ అందరి సహకారము, సహాయము నాకు అతి అవసరమై ఉన్నది. అని హీ దెన్ డెల్ట్ దెమ్ యాన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లో. అని చావు దెబ్బ కొట్టడం అంటారు చూడండి, అలాగా బాబా ఇలా చెప్పేశారు, ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా. అండ్ ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్, ఎప్పటికీ నేను వెనుకకు రాను మళ్ళీ. యూ వోంట్ సీ మై ఫేస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ శేష జీవితములో బహుశా నా ముఖాన్ని మళ్ళీ చూడకపోవచ్చు మీరు. He went on to disclose that he intended to disband both ashrams. 2 ఆశ్రమాలు అమ్మేయదలుచుకున్నాను నేను. And they would have to be willing to obey him and to go wherever he decided. కాబట్టి మరి మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎక్కడికి పంపాలో నేను నిర్ణయం తీసుకుంటాను, మీరందరూ కట్టుబడి ఉండాలి. Which could mean returning to the world. అంటే దాని అర్థము తిరిగి మీరు నా సన్నిధానము నుండి ప్రపంచంలోనికి వెళ్ళి జీవించాలి. ఫర్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ దిస్ కేమ్ యాజ్ ఎ డివస్టేటింగ్ షాక్. వీళ్ళందరికీ స్పృహ తప్పినంత పని అయిపోయింది. ఎందుకని ఇన్నేళ్లుగా ఇంచుమించు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి బాబా ఆశ్రమంలో ఉంటూ బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా జీవించేశారు. దీన్ని తట్టుకోవడం కష్టమైపోయింది వాళ్ళకి. దే వర్ ఆల్ స్పీచ్లెస్, మాట్లాడేది ఎవరికి. ఓన్లీ ఖుర్షద్ హ్యాడ్ సస్పెక్టెడ్ దిస్ వాజ్ కమింగ్. ఒక్క ఖుర్షదే పసికట్టింది, ఏదో ప్రమాదం పెట్టేస్తాడు ఈయన అని. కానీ మిగిలిన వాళ్ళకి ఊరికే వెళ్ళి చేతిలో
ఇచ్చేసారంతే. పాపం వాళ్ళు ఇంత ప్రమాదం ఉంటుంది అని వాళ్ళు ఊహించలేకపోయారు. టర్నింగ్ టు మెహ్రా, బాబా సెడ్, మెహ్రా కేసి తిరిగి బాబా ఇలా చెప్పారు, దట్ ఇన్ దిస్ న్యూ లైఫ్ షీ మైట్ బి ఆస్క్డ్ టు వాష్ ద క్లోత్స్ ఆఫ్ ది మెన్ మండలి. ఇదిగో మెహ్రా ఉంది కదా, ఆవిడ ఈ నవజీవనంలో ఆ మగ వాళ్ళు ఉన్నారే, ఈ మండలి వాళ్ళు, వాళ్ళ గొడ్డలన్నీ నేను ఈవిను ఉతకమని చెప్పచ్చు. ఈవిడ ఉతకవలసి ఉంటుంది. ఆల్దో ఫర్ ఇయర్స్ షీ హ్యాడ్ నో కాంటాక్ట్ విత్ మెన్. అసలు మగవాడిని చూడడానికే ఇన్నాళ్ళు నేను అనుమతించలేదు. అయినప్పటికీ ఆవిడ పని చెయ్యవలసి రావచ్చు. మెహ్రా రిప్లైడ్ దట్ షీ వుడ్ క్యారీ అవుట్ హిజ్ విషెస్. వెంటనే మెహ్రా, బాబా నీవు ఏమి చెబితే అది చెయ్యడానికి సర్వసన్నద్ధము నేను అని వెంటనే మెహ్రా చెప్పేసింది. బాబా ఆల్సో సెడ్ దట్ హీ మైట్ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు గెట్ మ్యారీడ్. బాబా అన్నారు, కొంతమందికి మీలో ఎవడినైనా వివాహం చేసుకోండి అర్జెంటుగా ఒక వ్యక్తిని అని కూడా నేను ఆదేశించవచ్చు. ఈవెన్ టు ఎన్ ఓల్డ్ స్వీపర్ మ్యాన్ ఇఫ్ ఈ ఆర్డర్డ్ దెమ్ టు. ఒక పాకీవాడు, ఒక ముసలివాడికి వాడిని పెళ్లి చేసుకో అని చెప్పొచ్చు నేను. ఆల్మోస్ట్ ఆల్ ది విమెన్ వర్ అన్మ్యారీడ్. వీళ్ళలో ఎక్కువ మంది పెళ్లి కాని వాళ్ళే ఉన్నారు వీళ్ళలో. అండ్ ఆల్దో దిస్ ప్రాస్పెక్ట్ వాజ్ నాట్ అపీలింగ్ టు దెమ్ ఇన్ ది లీస్ట్, దే నాడెడ్ ఇన్ అసెంట్. ఎవడో నిజానికి రెడీగా లేరు దీనికి. ఎందుకని ఇన్నాళ్ళు వాళ్ళు అలాగూ కన్యలుగా ఉండిపోయి ఇప్పుడు పెళ్ళి అంటే వాళ్ళు సిద్ధంగా లేరు. అయినా బాబా మాటకు మేము రెడీ బాబా, నీవు ఏమి చెబితే దానికి సిద్ధముగా ఉన్నాం. He concluded by saying that he planned to take a walking tour of North India with a small number of the men mandali, and that he might leave all of the women behind or may take a few of them. క్లుప్తంగా చెప్తున్నాను, నవజీవనం అంటే ఉత్తర భారతదేశంలో ఖాళీ నడకన పురుషులను వెంట పెట్టుకొని, అంటే పురుష మండలిని వెళదామనుకుంటున్నాను. అసలు మొత్తం ఆడవాళ్ళలో ఎవరిని తీసుకువెళ్ళకపోవచ్చు. ఒకవేళ తీసుకువెళ్ళినా ఒకరినో ఇద్దరినో తీసుకువెళ్ళొచ్చు కాక. ఇది క్లుప్తముగా నా ప్రణాళిక. When the meeting was over and Baba had left, most of the women were plunged into grief. సరే డిక్లేర్ చేసేసారు బాబా, వెళ్ళిపోయారు కిందకి. ఇక ఆడాళ్ళంతా ఏడుస్తూ కూర్చున్నారు, పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఆశ్రమ్ లైఫ్ దే ఫెల్ట్ ద ఎర్త్ వాజ్ గివింగ్ అవే బీనీత్ దెమ్. భూమి లోపలికి కృంగిపోతుందా అన్నంత విషాదంలో వాళ్ళంతా మునిగిపోయారు. ఇన్నాళ్ళు ఆశ్రమ జీవితం తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి మనం బ్రతకాల. ద నెక్స్ట్ డే వెన్ బాబా కేమ్ టు అప్పర్ మేరాబాద్ హీ వాజ్ ఇన్ ఏ వెరీ సీరియస్ మూడ్. మళ్ళీ మర్నాడు పొద్దుటే బాబా కొండ మీదకి వచ్చారు. చాలా గంభీరంగా ఉన్నారు బాబా. అగైన్ సిట్టింగ్ అన్ మేరాస్ కాట్ ఇన్ ఈస్ట్ రూమ్ విత్ విమెన్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్, హీ బిగాన్ by telling them that he had decided to take 4 women with him. మళ్ళీ మెహ్రా మంచం మీద కూర్చున్నారు. ఈ ఆడాళ్ళంతా బాబా చుట్టూ చేరారు. అప్పుడు అన్నారు, ఒక 4 స్త్రీ మండలి వాళ్ళని తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను నేను. బట్ హీ డిడ్ నాట్ రివీల్ హూ దే విడ్ బి. పేర్లు మాత్రం చెప్పలేదు ఆయన. ఒక 4 తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. హీ దెన్ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు చూజ్ వన్ ఆఫ్ 4 ఆప్షన్స్. మీ ఆడాళ్ళకి 4 ఎంపిక చేసుకోవడానికి 4 విషయాలు ఇస్తున్నాను. మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ మీ ఇష్టమే. ఈ 4 విషయాల్లో ఏదో ఒకటి ఎంచుకోండి. 1, if any one of you had some members of your family who can provide for you financially, you can stay on in Mehrabad hill quarters, but there will not be any member of the men mandali down the hill to give you help in any way. మీరు గనక అమ్మో ఈ ఆశ్రమాన్ని వదిలేసి బయట ఎక్కడ బతకగలను అని అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు మీరు. కానీ మీ బంధువులు, మీ తమ్ముడు, మీ చుట్టాలు ఎవడో ఒకడు మీకు డబ్బు పంపించి మీ కష్ట సుఖాలు చూడగలిగితే మీరు ఉండొచ్చు, మీ ఇష్టం. కానీ నా మండలి వాళ్ళు మాత్రం కింద ఉండి వాళ్ళేమి నీకు ఇలా పిల్లగాని బజార్ని సామాన్లు తేడం, నిమ్మకాయ అంటే నిమ్మకాయ, ఉసిరికాయ అంటే ఉసిరికాయ, వీళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. మీకు మీరే స్వంతముగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక అది 1వ ఆప్షన్. 2వది, యూ కెన్ వర్క్ ఫర్ యువర్ లివింగ్. మీరు బయట ఏ బొంబాయో పూణే వెళ్ళిపోయి మీరు ఉద్యోగం చేసుకొని బతుకు తెరువు సంపాదించుకోవచ్చు.
గివింగ్ వాట్ ఎవర్ యూ కెన్ స్పేర్ టు ద ఫ్యామిలీస్ దట్ సో ఫార్ హ్యావ్ బీన్ డిపెండింగ్ అపాన్ మీ. నా మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి కదా ఇప్పటికే, వాళ్ళకి కొంత మీరు సాయం కూడా చేయొచ్చు మీ సంపాదన నుంచి. 3, యూ కెన్ డూ వాట్ యు లైక్ అండ్ హ్యావ్ నథింగ్ మోర్ టు డూ విత్ మీ. నన్ను పూర్తిగా వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు, దానికి కూడా